అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన క్యాబినెట్ భేటీ అండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్‌పై ప్రకటన మరి వచ్చిందా? లేదా? అసలు ఏం జరిగింది? అనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనము మార్నింగ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు సచివాలయంలో జరగనుందని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం అయ్యిందని, ఈ సమావేశంలో నూతన మద్య పాలసీకి ఆమోదము, అలాగే అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్ర సహాయం పైన ఏపీ మంత్రివర్గం చర్చ, వివిధ మంత్రిత్వ శాఖల నివేదికలపై కేబినెట్‌లో చర్చ, ఇంకా ముఖ్యంగా 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రుల గ్రాఫ్‌ను చంద్రబాబు భేటీలో వెల్లడించడము, ఇక జనసేన మంత్రులకు గ్రాఫ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందించడము, అలాగే 100 రోజుల పాలన మేనిఫెస్టోలో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మేనిఫెస్టోలో ఈ గడువులోగా అమలు చేయవలసిన హామీలపై అయితే భేటీలో చర్చించనున్నారు. అంటే ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సో చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందండి ఉద్యోగులకు మరియు పెన్షన్లకు. సో ఎన్నికల ప్రచారంలో భాగంగా మనందరికీ తెలిసిందే, మీకు డిఏ బకాయిలు మేము ఇస్తాము, మా ప్రభుత్వం ఇస్తుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఏ బకాయిలు చెల్లిస్తుంది. ఐఆర్ వెంటనే ప్రకటిస్తుంది. పీఆర్సీ కమిషన్ పీఆర్సీని ఆలస్యం కాకుండా చూస్తుంది. అలాగే సిపిఎస్, జీపీఎస్ వీటన్నిటిని పరిశీలించి ఓపీఎస్ అమలుకు కృషి చేస్తాం. 1 ఇయర్ గడువు కావాలని కోరడము. అలాగే పెండింగ్ బిల్లులు ఎస్ఎల్స్, ఈఎల్స్, టీఏలు వీటన్నిటిని మా ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పడమే కాకుండా వీటన్నిటిని కూడా మనకు మేనిఫెస్టోలో కూడా సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకంటే మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఈ గడువులోగా అమలు చేయవలసిన హామీలండి ఇవి. సో వీటిపై మరి చర్చ జరిగిందా లేదా? అసలు క్యాబినెట్ ఎలా ముగిసింది? ఐఆర్ ఇస్తారా లేదా? అనే క్లారిటీతో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో చర్చలైతే ఈ విధంగా ముగిశాయండి. సో ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో అనుకున్న విధంగా నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు ధర 99 నుంచి అందుబాటులో ఉంచాలని అయితే నిర్ణయించారు. అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా అయితే నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల వ్యవస్థపై పునరుద్ధరణపై ఇక్కడ వాలంటీర్లకు సంబంధించి పునరుద్ధరణపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని అధికారులు తెలిపారు. ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని, 2023లో వాలంటీర్ల పదవీ కాలం ముగిసినా సరే రెన్యువల్ చేయలేదని మంత్రులు పేర్కొన్నారు. తప్పుడు విధానాలు, దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన కొనసాగించారని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. ఇక వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వంలో సాక్షి దినపత్రిక కొనుగోళ్ల పేరిట జరిగిన అవకతవకలపై కేబినెట్లో చర్చ జరిగింది. 2 ఏళ్లలోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వం ఖజానా నుంచి ఏకంగా 205 కోట్లను ఖర్చు చేశారని మంత్రులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు సీఎం ఆదేశించారు. వాలంటీర్లు సచివాలయాలకు దినపత్రిక కొనుగోలు ఇచ్చే ₹200 అయితే ఈ మేరకు చంద్రబాబు గారు వచ్చిన వెంటనే ఈ ₹200 రద్దు చేశారనమాట. ఇకపోతే మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలు, పోలవరం డయాఫ్రేమ్ వాల్ అలాగే సిడబ్ల్యూ సూచనల మేరకు పాత ఏజెన్సీకే ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. సో పోలవరం పనులండి ఒకే ఏజెన్సీకే పనులు కేటాయించడం వల్ల తదనంతరం ఏమైనా సమస్యలు తలెత్తినా ఏజెన్సీ బాధ్యత ఉంటుందని అభిప్రాయపడిన మంత్రివర్గం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ స్టెమీ పథకం అయితే ప్రారంభమండి. ఇది ఆరోగ్యానికి సంబంధించింది. ఆధార్ తరహాలో విద్యార్థులకు ఆపార్ గుర్తింపు కార్డులు
అయితే నమోదు. ఇక హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు. కొత్త కార్పొరేషన్‌కు 10,00,00,000 కార్పొరేట్ ఫండ్. వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలాగైతే చర్యలనమాట. సో, వాలంటీర్లను, సచివాలయాలను ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల్లో కలిపేదానికి చర్యలైతే తీసుకోనున్నారు. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే వివిధ అంశాలపై క్యాబినెట్‌లో సుదీర్ఘ చర్చ అయితే నడిచింది. కానీ, ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిల గురించి అయితేనేమి, ముఖ్యంగా ఐఆర్ గురించి అయితేనేమి, ప్రకటించవలసిన ఐఆర్, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ఇవన్నీ గూడా వీటన్నిటికి సంబంధించి అలాగే బకాయిల గురించి సో, ఎప్పటిలాగే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదనమాట. కానీ ప్రభుత్వము బకాయిలైతే చెల్లిస్తూ వస్తుందని కొన్ని కొన్ని బకాయిలైతే జమ అవుతున్నాయి. సో, అవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఐఆర్, అలాగే డిఆర్ బకాయిలు మరియు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు. వీటి గురించి ప్రభుత్వం అయితే ఈ చర్చల్లో కూడా ఎటువంటి అంశము తీయలేదనమాట.